దేవుని మందిరానికి వెళదామంటే సంతోషం కలిగిందట భక్తుడికి. ఎంత గొప్ప విషయం అండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులను నాతో అనినప్పుడు నేను సంతోషించానంటాడు భక్తుడు. అంటే మందిరానికి వెళదామంటే ఏం కలిగిందటండి? ఈ రోజుల్లో నీరసం వచ్చేది, అవునా? మందిరంలో కోటాలు పెట్టారంట, మందిరానికి వెళ్దామా అని అడిగారు అనుకోండి, నీకు తెలియదా ఈరోజు నాకు జబ్బు, నాకు వ్యాధి, నేను రాకూడదు అని ఏదో ఒకటి చెప్పి మానేసేవాళ్ళు లేరండి. నువ్వు నీరసం వస్తే మానేస్తావు మందిరానికి మొహమా? మళ్ళీ ఏమన్నా అంటే నీకు మనిషికి వచ్చినట్టు వచ్చేత కోపం. నీరసం వస్తే రావు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మందిరానికి వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? కానీ నువ్వు నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు. వర్షం వస్తే తడిచిపోయి నానిపోయి కృష్ణానదిలో కొట్టుకుపోతావా? వర్షంలో తడవటం వల్ల మొక్క మొలుస్తావా? ఇప్పుడు బాగా వర్షం వచ్చింది, రోడ్డు అంతా బురదగా ఉంది. బాగా బురదగా ఉన్న రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తికి బురద అంటుకుపోయి తగలబడి చచ్చిపోడని పేపర్లు ఎప్పుడన్నా పడిందే? బురద అంటుకుపోయి కాలిపోయి చచ్చిపోడని టీవీలలో ఎప్పుడన్నా చూపెట్టారా? మరి నీకు భయం ఏమిటి? నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు. మాయమంద కోటాలు అప్పుడే తగలతారు, ఈ చుట్టాలు కూడా. వీళ్ళ దగ్గర ఉన్న కక్క మొక్క డెక్క తినేద్దామని వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారని వీళ్ళు ఆగిపోతారు. పాస్టర్ గారు అడుగుతారు, ఏమంటే మీరు ఆరాధనకు రాలేదేంటి అని అడుగుతారు. మా చుట్టాలు వచ్చారండి అంటారు వాళ్ళు. చుట్టాలు వస్తే మానేమని పాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా? చెప్పరు. ఏ దైవజనుడు చెప్పడం. మరి ఎందుకు మానేస్తున్నావు? చుట్టాలు వస్తే నువ్వు మానేయటం ఏమిటి? చుట్టాలు వస్తే నువ్వు మానేయటం కాదు, వాళ్ళని కూడా దేవుని మందిరానికి తీసుకుని రా. నీ బంధువులను కూడా దేవుడు తన ఆలయములో ఆశీర్వదించి తీరుతారు. కానీ ఏం చేస్తున్నావు నువ్వంటే నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు, మైకి వినపడకపోతే రావు. ఎంత తతంగం అంటేనండి, ప్రతి కూటానికి ముందు, ముఖ్యంగా పల్లెటూరు వాతావరణం ఉన్న చోట్ల ప్రతి కూటానికి ముందు మైకి పెట్టి, ప్రభువునందు ప్రియులారా మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి పిలవాలి. కొన్ని అనౌన్స్మెంట్లు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. విడిగా కొన్ని చోట్ల అలాగండి గారే అనేవాళ్ళు కూడా అనౌన్స్ చేయమంటే బేసు వయసు పెట్టి ప్రభువునందు ప్రియులారా అంటారు. మీరు విన్నారో లేదు? ఈ కోటానికి పిలిచి అనౌన్స్మెంట్ ఒకటి, ఎలక్షన్ల అనౌన్స్మెంట్ ఒకటి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. మీ అమూల్యమైన అతి పవిత్రమైన అంటాడు. ఆ వాయిస్ ఎప్పటికే వింటుంటే వీడు ఇంకా చచ్చిపోలేదా? నా చిన్నప్పటి నుండి ఆడ అలాగే చెప్తున్నాడు. పోనీ దాన్ని ఎలా ఉంచేస్తున్నారా అంటే గుర్తులు మారుతున్నాయిగా. పంచాయతీ ఎలక్షన్లు గుర్తులు మారుతున్నాయిగా, కానీ గొంతు మారట్లేదు. ఆడు బతుకున్నాడా లేకపోతే ఆడు గొంతుని ఎవడన్నా ఇమిటేట్ చేసి లేకపోతే మిమిక్రీ చేస్తున్నాడు ఏంట్రా బాబా అనిపిస్తుంది. అది ఎప్పుడు వింటాం మనం. ఎలక్షన్ గమనించారు మీరు? అలాగే ఈ కోటాలకు పిలిచే అనౌన్స్మెంట్ కూడా, ముఖ్యంగా మందిరంలో జరిగే కోటాలకు పిలిచే అనౌన్స్మెంట్ కూడా, ప్రభువునందు ప్రియులారా మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి పిలవాలా బొట్టు పెట్టి? పలానా సమయంలో కూటమైన సంగతి నీకు తెలియదా? ప్రతిరోజు ఏ కూటం పెట్టినా ప్రభువునందు ప్రియులారా రండి పిలవాలి. మా ఊళ్ళో కాబట్టి మైకి వినిపించలేదని కూటాన్ని రావటం మానేసింది 2006లో. ఇక అప్పటి నుండి మైకులో పిలవటం మానేసాను. నేను ఎవరిని పిలవట్లేదు, అనౌన్స్మెంట్ మానేసానండి పూర్తిగా. నిజంగా రాలేదు ఒక ఆవిడ. నేను వెళ్ళాను, అమ్మా తల్లిగారు ఆరాధనకు రాలేదు ఏమిటమ్మా అన్నాను. మైక్ ఆయన పడలేదుగా అంది. అమ్మ కరెంట్ లేదమ్మా అందుకనే మైక్ ఎట్లేదమ్మా అన్నాను. మాకు ఉందగా అంది. అమ్మ మీ లైన్ వేరు మా లైన్ వేరు, మీ లైన్కి కరెంట్ ఉంది మా లైన్కి కరెంట్ లేదు, మీ లైన్కి కరెంట్ ఉంది కాబట్టి ఫ్యాన్ తిరిగింది, మా లైన్కి కరెంట్ లేదు కాబట్టి మైక్ మోగలేదమ్మా అని పెద్ద లైన్ మీలాగా అవతారం అయితే చెప్పాను. అవన్నీ విని ఏమనాలి? అలాగా అనాలి కదా. అలా అనకపోగా మైక్ అయినా పడలేదుగా, కోటం పెట్టలేదేమో అనుకుంటున్నాను అంత. అప్పటికే కడుపు మండిపోయి ఉన్నానండి నేను కోపంతో. ఆ మాటకు నా గుండె కూడా మండి, పెట్టకపోవటానికి ఇదేమన్నా నీ దినమా అని బయటికి అనలేదండి. మరి బయటికి అనకూడదు కదా, పెద్ద ప్రమాదకరం అండి బాబు. బయటకంటే గొడవ అయిపోద్ది.
బయటికి వెళ్ళలేదు, లోపల అనుకున్నాను. పెట్టకపోవటానికి ఇదేమన్నా నీ దినమా అని లోపల అనుకుని బయటికి, అమ్మా కరెంట్ లేదు కాబట్టి మైక్ మోగలేదు, ఈ రోజు నుండి మైక్ వినపడకపోయినా కూటానికి వచ్చేయండి. నీరసం వచ్చినా, వర్షం వచ్చినా, చుట్టాలు వచ్చినా, మైక్ వినిపించినా వినిపించకపోయినా ఆలస్యము చేయకుండా త్వరపడి సకాలములో మనము దేవుని మందిరానికి రావాలి. దేవుని కన్నులకు ఇక్కడ మనం కనబడాలి. దేవుని కన్ను దృష్టి నిలిచే స్థలము దేవుని మందిరం. పరమ న్యాయస్థానము దేవుని మందిరం. పరలోకపు గవిని దేవుని మందిరం. దేవుని మనస్సు ఉన్న చోటు దేవుని మందిరం. ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించటానికి మందసాన్ని పెట్టించిన దేవుడే ఈ ప్రాంతాన్ని రక్షించి ఆశీర్వదించటానికి ఇక్కడ మందిరాన్ని కట్టించారు.